మొన్న 'నారీ నారీ నడుమ మురారి' సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టా. ఈసారి బైకర్‌తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నా. ఇది ఇటీవల శర్వానంద్ తన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్. సాధారణంగా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటే, సర్లే ఇలా చెప్తే అయినా ఫ్యాన్స్‌కు నమ్మకం కలుగుతుందేమో అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే శర్వా మాత్రం మొదటి రకమే. ఎందుకంటే శర్వా సెలక్షన్ అలా ఉంటుంది మరి. ఇప్పటి వరకు కెరీర్లో చేసిన ప్రతి సినిమాలోనూ ఫలితాలతో సంబంధం లేకుండా తన పాత్రకి న్యాయం చేస్తూ ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఒక ఫైనెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఇక ఇటీవలే సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు బైకర్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరో రాజశేఖర్ శర్వాకి తండ్రిగా చేయటం మరో విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వికాస్ తండ్రి సునీల్ నారాయణ్, రాజశేఖర్ ఒక మోటో క్రాస్ రేసింగ్ కోచ్. ఒకప్పుడు ఎన్నో రేసులో ఛాంపియన్ అయిన సునీల్ సరైన ప్రోత్సాహం, ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్కు అంతగా ఆదరణ లేకపోవడంతో మరో స్థాయికి వెళ్లలేకపోతాడు. దీంతో తన కొడుకు వికాస్ని, అంటే మన హీరో శర్వానంద్ని ఛాంపియన్గా తీర్చిదిద్దాలి అని కోచింగ్ ఇస్తూ ఉంటాడు. తండ్రిని ఎవరైనా ఒక్క మాట అన్నా విక్కీకి ఎక్కడలేని కోపం వస్తూ ఉంటుంది. తన కొడుకును ఎప్పటికైనా మోటోక్రాస్ వరల్డ్ ఛాంపియన్గా చూడాలి అని సునీల్ అనుకుంటాడు. అందుకోసం ఓ బడా స్పాన్సరింగ్ కంపెనీని కలుస్తాడు. దాని ఓనర్ ఇంద్రనీల్, అతుల్ కులకర్ణి. విక్కీలో టాలెంట్ చూసి తమ కంపెనీతో సునీల్, విక్కీ ఇద్దరూ 6 ఏళ్లు వర్క్ చేసేలా బాండ్ రాయించుకుంటాడు. అయితే ఒక్క ఛాంపియన్షిప్ రేస్లో మాత్రమే పాల్గొని తండ్రికి కనీసం చెప్పకుండా ఒక్క లెటర్ మాత్రం రాసి విక్కీ వెళ్లిపోతాడు. అసలు విక్కీ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? తనకు ప్రాణమైన రేసింగ్ను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? మళ్లీ తిరిగి విక్కీ రేసింగ్ చేశాడా? తన తండ్రి కలని నెరవేర్చాడా అనేది మిగిలిన కథ. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ఇదే అంటూ బైకర్ని బాగా ప్రమోట్ చేశారు. గతంలో కొన్ని సినిమాల్లో ఈ స్పోర్ట్స్ గురించి టచ్ చేసినా కూడా పూర్తి స్థాయిలో దీని మీదే సినిమా రావటం అయితే ఇండియాలోనే ఇదే మొదటిసారి. అయితే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమాలు మనకు కొత్తేమీ కాదు. క్రికెట్, రెజ్లింగ్, హాకీ, ఫుట్బాల్ ఇలా చాలా రకాల స్పోర్ట్స్ పైన సినిమాలొచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర హిట్ కూడా కొట్టాయి. అయితే బైక్ రేసింగ్తో ఒక కథను తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదు అనిపిస్తుంది. ఈ బైకర్ సినిమా కొత్తదనంతో ఆకట్టుకుంటుంది. శర్వానంద్కు రాజశేఖర్ తండ్రిగా నటించడం ప్లస్ అయింది. శర్వానంద్ నటన ఈ సినిమాకు హైలైట్ మాత్రమే కాదు, ప్రధాన బలం కూడా. కథ, కథనాలు కాస్త బలహీనంగా ఉన్నాయి. అయితే రేసింగ్లతో మంచి వినోదాన్ని పంచుతాడు బైకర్.